తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము యెహోషువ 3వ అధ్యాయము 7వ వచనం. నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చెయ్య మొదలుపెట్టెదను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, అప్పటి వరకు గుర్తింపు లేదు యెహోషువకు. కాని దేవుని కనుదృష్టి మాత్రం యెహోషువ మీద ఉన్నది. మోషే దగ్గర నమ్మకమైన వ్యక్తిగా, పరిచారకునిగా, మంచి వ్యక్తిత్వం కలిగినవానిగా, మంచి సమాచారం అందించేవానిగా ఉన్నాడు. మోషే తర్వాత నాయకత్వపు లక్షణాలు యెహోషువకు మాత్రమే ఉన్నాయి. ఆ విషయం దేవునికి తెలుసు, కాని మరెవ్వరికీ తెలియదు. ఆఖరకు యెహోషువకు కూడా తెలియదు. నిజానికిప్పుడు దేవుడు యెహోషువను నాయకుడు చేసేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు యెహోషువను ఎన్నుకున్నాడని ఇశ్రాయేలీయులకు తెలియులాగున మోషే ద్వారా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా ఎలాగైతే చేశాడో, ఇప్పుడు యెహోషువను దేవుడు అందరి ఎదుట గొప్ప చేయటానికి యొర్దాను నదిని ఏకరాశిగా నిలిపాడు. నా ప్రియ స్నేహితులారా, నీవు ఎంత పనిచేసినా గుర్తింపు లేదా? అయితే తొందరపడకు. నీకు ఇవ్వబడిన సమయంలో గుర్తింపు వస్తుంది. అప్పటి వరకు దేవునికి ప్రార్థన చెయ్యి, నమ్మకంగా ఉండు, ఎదురుచూడు. దేవుడు నిన్ను తగిన సమయమందు గొప్ప చెయ్య మొదలు పెడతాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడువైన మా దేవా, దయగల మా తండ్రి, నీ ఘనమైన నామానికి ముందుగా వేలాదిగా స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలం వరకు నీ కృపలో మమ్మను ఇంతవరకు కాపాడినందుకై, మమ్మను ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచి మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి మా పడకల మీద నుండి క్షేమంగా లేపినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చెయ్యబోతున్న పనుల్లో, రాకపోకల్లో మీరు మాకు తోడుగా ఉండండి. అనేకులు మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు తండ్రి. అట్టి వారి మోకాళ్ల నొప్పుల నుండి, నరాల బలహీనతల నుండి విడుదల దయచేయండి. మరియు ఇతర సమస్త వ్యాధి బాధ బలహీనతలతో బాధపడుతున్నారో వారందర్నీ మీ గాయపడిన హస్తముతో ముట్టి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తూ, సమస్త కీర్తి ఘనత మహిమలు మీకు మాత్రమే చెల్లిస్తూ, నజరీయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమెన్. దేవుని కృప, ఆయన కాపుదల, ఆయన నిత్య సన్నిధి సదాకాలం మీకు తోడై నడిపించి వర్ధల్ల చేయునుగాక. ఆమెన్.